నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈతారం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో ఆలు కచోరీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈవినింగ్ స్నాక్ రెసిపీ అన్నమాట. 1 కప్పు గోధుమ పిండితో పిల్లలకి ఇష్టమైన ఈ ఆలు కచోరీని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చే టైంకి ఇలా ఆలు కచోరీ చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఎప్పుడన్నా మనకేమన్నా తినాలనిపించినా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కాస్త వాము కూడా వేసానండి, ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. కాస్త వాము కూడా నలిపి వేసుకోండి. దాన్ని అయితే తగినంత నీళ్లు పోసుకొని సాఫ్ట్గా చపాతీ పిండిలా కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఉడికించిన ఒక 2 బంగాళాదుంపల్ని తీసుకొని పొట్టు తీసేసి బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, ఇంకా సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం ఆల్రెడీ పిండిలో వేసాము. ఇప్పుడు ఈ పొటాటోకి సరిపడా ఉప్పు వేసుకొని కాస్త గరం మసాలా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కరివేపాకును కూడా సన్నగా అలా తుంచి వేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలిపి మనకు ముద్ద కట్టే వరకు ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కలిపి పక్కన ఉంచుకున్నాం కదా, ఈ పిండిని అయితే చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాను. చిన్న చపాతీలాగా ఒత్తుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకొని ఈ మొత్తాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కవర్ చేసుకోవాలన్నమాట. మనం బొబ్బట్లకి ఎలా కవర్ చేసుకుంటామో పూర్ణం పెట్టి అలాగనమాట. దీనైతే ఒకసారి పైనుంచి లైట్గా అలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్గా ప్రెస్ చేసుకొని అన్నిటినీ ఇలానే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న చపాతీలాగా చేసుకొని మధ్యలో ఈ పొటాటో మిక్స్ని పెట్టేసి ఇలా నైస్గా ప్రెస్ చేసేస్తే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిల్ని ఒక్కొక్కటిగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. లోపల ఉల్లిపాయలు అవి పెట్టాం కదా పచ్చివి, అవన్నీ ఉడకాలి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో